and they were a key part of preventing major foreign terror attacks on American soil. We will not let what happened in Europe happen to America. That's why on my first day back in office, I directed the Secretary of State to perform a security review of high-risk regions and make recommendations for where restrictions should be imposed. Among the national security threats their analysis considered are the large-scale presence of terrorists, failure to cooperate on visa security, inability to verify travelers' identities, inadequate record-keeping of criminal histories, and persistently high rates of illegal visa overstays, and other things. Very simply, we cannot have open migration from any country where we cannot safely and reliably vet and screen those who seek to enter the United States. That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others. The strength of the restrictions we're applying depends on the severity of the threat posed. The list is subject to revision based on whether material improvements are made, and likewise new countries can be added as threats emerge around the world. But we will not allow people to enter our country who wish to do us harm, and nothing will stop us from keeping America safe. Thank you very much. అది ట్రంప్ చెబుతోంది. మా దేశానికి ఎవరైనా ఆపద తలపెట్టాలని చూస్తే వాళ్ళని మా దేశంలోకి రానియము అంటూ కూడా ట్రంప్ గట్టిగానే చెప్తున్నాడు. ప్రస్తుతం ఏ దేశాలతో అయితే మాకు భయం ఉందో, మాకు ఆపద ఉందో, మాకు ముప్పు పొంచి ఉందో ఆయా దేశాలకు సంబంధించి పూర్తిగా ట్రావెల్ బ్యాన్ విధించడం జరిగిందంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఇంట్రెస్టింగ్ ఇంకొక మాట అన్నారు. మీరు గమనించి ఉంటే కనుక జరుగుతున్న ఉగ్రవాద దాడులకు సంబంధించి ఈ ఉగ్రవాద దాడుల వెనకాల ఉన్న కారణం ఎవరో మాకు తెలుసు, అందుకే మాకిక్కడి నుంచి ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉక్కుపాదం మోపాలంటే మరి ముఖ్యంగా ఈ మైగ్రేషన్ ఏమంటున్నాడంటే ఏదో విజిటర్ వీసా మీద వస్తారు, ఆ తర్వాత ఉండిపోతున్నారు, వీళ్ళే ఆ తర్వాత మాకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోని అలాంటి వాళ్ళందరినీ పూర్తిగా నియంత్రించాలంటే ఈ ట్రావెల్ బ్యాన్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. 2017లో నేను తీసుకున్న నిర్ణయం అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇటు కాలానుగుణంగా ఇటు అమెరికాకు పనికొచ్చిందంటూ కూడా ట్రంప్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ చెప్పిన మాటలు మీరు గమనించుంటే ఒక్కొక్క మాట కూడా తను చెప్పుకొచ్చాడు. ఏమంటున్నాడు? 2017లో నేను తీసుకొచ్చాను, తర్వాత 2021లో బైడెన్ దాన్ని రద్దు చేశాడు. దాని తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ పెరిగిపోయారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోయారు, ఇల్లీగల్గా అంటే అమెరికాలోకి అక్రమ వలసదారులు ఎక్కువైపోయారు. వాళ్లే ఇప్పుడు ఇంతటి దుర్మార్గాలకి, ఇంతటి దాష్టికాలకి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఏ దేశం అయితే మాకు సేఫ్ కాదు, ఏ దేశం ఏదైతే మేము నమ్మకాన్ని ఉంచుకోలేము, ఏ దేశం ఏదైతే మాకు కనీసం భద్రత లేదని చెప్పి ఆ నమ్మకం దృఢంగా ఉందో ఆయా దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించడం జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. కానీ రిమెంబర్, ఈ లిస్టులో ఎక్కడా కూడా పాకిస్తాన్ పేరు లేదు. ఇంత పాకిస్తాన్కు ఎందుకు దగ్గరయ్యే ప్రయత్నమా? మరి ముఖ్యంగా ఆ 12 దేశాల లిస్టులో. కానీ ఇంకొక మాట నాడు గుర్తుందా? రాబోయే రోజుల్లో ఈ 12 దేశాలే కాదు, రాబోయే రోజుల్లో ఏ దేశం నుంచైనా మాకు ముప్పు పొంచి ఉందని చెప్పి మేము భావిస్తే ఆ దేశం మీద కూడా భవిష్యత్తులో ట్రావెల్ బ్యాన్ విధిస్తానంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. మరి ప్రస్తుతం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలామందికి వచ్చే అనుమానం. ప్రస్తుతం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వాళ్ళకి సంబంధించి ఆ లిస్ట్ని బయటకు తీయబోతున్నాడు. బయటకు తీసిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎందుకున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎన్ని రోజులు ఉండబోతున్నారు, ఎందుకోసం ఉన్నారు, ఎందుకోసం వచ్చారు, ఎప్పుడు వెళ్తారు, ఎన్ని రోజులు ఉంటారు, ఏ పనులు చేయబోతున్నారు, వాళ్ళంతకీ అక్కడ ఉండాలా వద్దా, ఇవన్నీ కూడా పూర్తిగా చెకింగ్ కాబోతున్నాయి. దాంతోపాటు పాక్షికంగా 7 అనుకున్నాం కదా ఆంక్షలు విధించిన దేశాలకు సంబంధించి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 దేశాలతో పాటు ఆ 7 దేశాలు మొత్తం 19 దేశాలకు సంబంధించి, మరి ముఖ్యంగా ఈ 12 దేశాలకు నిషేధం విధించిన పరిస్థితి. రిమెంబర్, హార్వర్డ్ విద్యార్థులకు సంబంధించి మీకు గుర్తుందా? ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో హార్వర్డ్కి సంబంధించి దాన్ని ఇప్పుడు రెఫరెన్స్గా మాట్లాడుకోవడం జరుగుతోంది. అమెరికాలోని కొలరాడోలో ఈ మధ్య బౌల్డర్ కౌంటీలో ఒక దాడి జరిగింది. ఇది అమెరికా వ్యాప్తంగా కలకలం రేగింది. మరి ముఖ్యంగా జూయిష్ పీపుల్కి సంబంధించి చాలామంది గాయపడ్డారు. ఆ ఘటనలో సుమారు 3 మరణించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా ఈ నిర్ణయం ఇంత వేగంగా తీసుకోవడానికి, ఇంత వేగంగా ఉపక్రమించడానికి ట్రంప్ని మరి ముఖ్యంగా
ఇనిషియేషన్ మాట ఇక్కడ కరెక్ట్ కాదు, కానీ ట్రంప్ని ముందుకు వెళ్ళడానికి కారణమైందనే చెప్పుకోవాలి. ఈ నిర్ణయం త్వరితగతిన తీసుకోవడానికి కారణమైంది. విదేశీ పౌరుల రాక మీద మరింత కఠినంగా ఉండాల్సిందంటూ ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోని విదేశాల నుంచే వచ్చేవాళ్ళు, అక్కడ ఏమన్నాడు మీకు గుర్తుందా? మాట వినుంటే, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు అంటే వీసా మీద వస్తున్నారు, విజిటర్ వీసా మీద వస్తున్నారు, ఓవర్స్టే అయిపోతున్నారు. అంటే గడువు సపోజ్ ఒక 4 రోజులకో, లేకపోతే 10 రోజులకో, 15 రోజులకో, లేకపోతే 4 రోజులకో వచ్చారనుకుందాం అమెరికాకి. వాళ్ళు ఆ తర్వాత అక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళే ఆ తర్వాత ముప్పుగా పరిణమిస్తున్నారు అమెరికాకు అనేది ట్రంప్ అంటున్నమాట. ఒక్కసారి ట్రంప్ అన్న మాటలు మీరు ఇంకోసారి క్లీన్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మీకే అర్థమవుతుంది. ఒకసారి ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. States that the recent terror attack in Boulder, Colorado has underscored the extreme dangers posed to our country by the entry of foreign nationals who are not properly vetted, as well as those who come here as temporary visitors and overstay their visas. We don't want them. In the 21st century, we've seen one terror attack after another carried out by foreign visa overstayers from dangerous places all over the world. And thanks to Biden's open door policies, today there are millions and millions of these illegals who should not be in our country. In my first term, my powerful travel restrictions were one of our most successful policies, and they were a key part of preventing major foreign terror attacks on American soil. We will not let what happened in Europe happen to America. That's why on my first day back in office, I directed the Secretary of State to perform a security review of high-risk regions and make recommendations for where restrictions should be imposed. Among the national security threats their analysis considered are the large-scale presence of terrorists, failure to cooperate on visa security, inability to verify travelers' identities, inadequate record-keeping of criminal histories, and persistently high rates of illegal visa overstays, and other things. Very simply, we cannot have open migration from any country where we cannot safely and reliably vet and screen those who seek to enter the United States. That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others. The strength of the restrictions we're applying depends on the severity of the threat posed. The list is subject to revision based on whether material improvements are made, and likewise new countries can be added as threats emerge around the world. But we will not allow people to enter our country who wish to do us harm, and nothing will stop us from keeping America safe. Thank you very much. అదిగో ట్రంప్ అన్న మాటలు చూసారుగా, క్లియర్ కట్గా చెప్తున్నాడు. కొలరాడో ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. మరీ ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి కొన్ని దశాబ్ద కాలంగా చూస్తున్నాం. 21